ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు అంశాలపై చర్చించిన కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్రం పీఎం కిసాన్ వేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభావ వేయాలని నిర్ణయం తీసుకుంది. పోలవరం డయాఫ్రమ్ వాల్ వెంటనే ప్రారంభమవుతుందని తెలిపారు. రాజధాని అమరావతి పనులు వెంటనే ప్రారంభమవుతాయని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో అర్హులైన నిరుపేదలు 15/10/2019 నాటి నిర్మించుకున్న నివాస గృహాలను క్రమబద్ధీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సో వీటన్నిటికీ కూడా కొన్ని నిబంధనలు అమలు చేస్తూ ఈరోజు కొత్త జీవో ఇష్యూ చేయబడుతుంది. పాత జీవోలన్నీ రద్దయిపోయి ఈ కొత్త జీవో అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని ప్రభుత్వాలు నిర్దాక్షిణ్యంగా కొట్టేస్తుంది కొన్ని ప్రభుత్వాలు. కానీ ఇక్కడ ప్రభుత్వం అది కాకుండా మానవీయత కోణంతో ఆలోచన చేసి కట్టుకుని అభ్యంతరకరం లేని ప్రభుత్వ స్థలాల్ని క్రమబద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానికి కూడా టారిఫ్ లాగా పెట్టారంటే 150 గజాల వరకు ఏమో బీపీఎల్ ఫ్యామిలీస్కి ఫ్రీగా, అదేవిధంగా 150 నుంచి 200 వరకు అయితే కొంత అమౌంట్. 62 నియోజకవర్గాల్లో 63 అన్నా క్యాంటీన్స్ని ప్రారంభించడానికి ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ ప్రతిపాదన కూడా ఆమోదించడం జరిగింది. ఇప్పటికే 203 అన్నా క్యాంటీన్లు రాష్ట్రంలో ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 5 రూపాయలకి పూటకి పేదవాడు శుచికరమైన భోజనం, ఆకలి తీర్చే కార్యక్రమం ఒక పుణ్య కార్యక్రమాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ఎక్కడైతే లేవో ఆ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీనికి ఒక సపరేట్ సొసైటీని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని, దానికి మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా అడ్వైజరీ కమిటీ అటువంటి అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి ఇంకా మెరుగ్గా దీన్ని ఎట్లా ఆపరేట్ చేయాలి. కొంతమంది డొనేషన్ చేస్తానికి కూడా ముందుకు వస్తూ ఉంటారు ఇటువంటి గొప్ప కార్యక్రమంలో. సో ఇటువంటి సొసైటీ ఏర్పాటు చేసి దాన్ని సెల్ఫ్ రిలయంట్గా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన ఉంది ప్రభుత్వం. నెక్స్ట్ టైం ఆ ప్రపోజల్ కూడా ఆలోచించి